నాతో పాటు చదువుకున్న పాపకి ఇద్దరు బాబులంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. ఎలాగో ఊరికి వచ్చాం కదా అని నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ని కలవడానికి బయలుదేరాము. అందులో ఒక ఫ్రెండ్ కి రీసెంట్ గానే డెలివరీ అయింది. అందుకే చూడ్డానికి బయలుదేరాము. వాళ్ళ కోసమే ఇక్కడ చాక్లెట్స్ తీసుకొని వెళ్తున్నాము. ముందుగా మేము రఫికా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా రఫికాతో కాసేపు మాట్లాడాము. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన గెస్ట్స్ అంట, అందుకే ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసిచ్చి మర్యాదలు చేస్తుంది. ఇక్కడ మేము కరిష్మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బేబీ పుట్టిన 3 days కి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బేబీ పుట్టాక వెళ్ళడానికి కుదిరింది. నా ఫింగర్ ని చూడండి ఎలా పట్టుకున్నాడో వదలకుండా. ఇంకా అలా వాడితో కాసేపు ఆడుకుంటూ కూర్చున్నాము. నేను ఎత్తుకోవడానికి భయపడుతున్నానని నా ఫ్రెండే తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టింది. ఇంకా ఆడుకొని అలసిపోయామని మధ్యలో కుకీస్ తెచ్చిచ్చింది. ఇంకా తినే నా ఫ్రెండ్ కరిష్మా. స్కూల్లో నాతో పాటే కలిసి చదువుకున్న పాపకి ఇద్దరు బాబులంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. నాది కరిష్మాది రఫ్కాది 17 years బాండ్. అంగన్వాడీ నుంచి 10th వరకు కలిసే చదువుకున్నాము. తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ కలిసిపోయేవారు. ఇంకా వీడే కరిష్మా పెద్ద కొడుకు. చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ చెప్తున్నాడు. చాలా డేస్ తర్వాత కలిసినందుకేమో బాయ్ చెప్పడానికి ఎవరికి మనసు రాలేదు, కానీ తప్ప